హాయ్ ఫ్రెండ్స్, జాతర మోడ్ మొత్తం చూసారు కదా. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో అమ్మవారి పండగ అవుతుందన్నమాట. అమ్మవారి పండగ అయ్యేటప్పుడు అలా ఘటాలు అవి తిప్పుతునేటప్పుడు డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్లారనమాట ఘటాల్ని. ఇంకా మేకపోతులు, కోళ్ళు అన్నీ కూడా మొక్కుబడులు ఇస్తారు కదా, అలా గుడికి వెళ్ళేటప్పుడు అంతవరకు కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నెక్స్ట్ అయితే నేను, మా తోటికోడలు, మా ఆడపడుచు కూడా అంతమందం గుడికైతే వెళ్ళి అలా నమస్కరించుకున్నాం అనమాట. నమస్కరించుకునేటప్పుడు చిన్న వీడియో క్లిప్ తీయండి అంటే మా వారైతే అలా చిన్న వీడియో క్లిప్ తీశారు. నెక్స్ట్ అయితే ఇంకా గుడికొచ్చాం కదండి. గుడంతా కూడా చూసారు కదా, చాలా బాగా డెకరేషన్ చేశారు. నెక్స్ట్ ఊరు ముందు కూడా మొత్తం నీట్గా డెకరేషన్ చేశారండి. అంటే ఊరు ఎంట్రన్స్ అదంతా కూడా ఈ అంటే టెంపుల్ ఊరికి చాలా దూరంగా ఉండడం. నెక్స్ట్ ఈ అట్మాస్ఫియర్ అంతా ఒకసారి చూపిస్తాను. పొలాల మధ్యన ఉందన్నమాట. అదే చెప్తున్నాను, మా ఆడపడుచు వాళ్ళ ఊరొచ్చాము, ఆ టెంపుల్కి అయితే వచ్చాం, చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను అని. మళ్ళీ అనుకోవచ్చు మీరేంటి జడ వేసుకోలేదు అని. హెడ్ బాత్ చేశానండి, తడిగా ఉందని అలా చిన్న క్లిప్ అయితే పెట్టేశాను అనమాట. గుడి చుట్టూరులా ఇలా ఉంటుంది, కొబ్బరి చెట్లు, నెక్స్ట్ పొలాలు మధ్యలో ఉందన్నమాట, మధ్యన రోడ్డు. చాలా బాగుందండి చూడడానికైతే. అలా చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని అయితే మెయిన్ అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఆ చుట్టూరు కూడా ఇలా ఉంటుందన్నమాట. చుట్టూరు కొండలు, నెక్స్ట్ చుట్టూరు కూడా పొలాలు మధ్యలో ఉంది ఈ టెంపుల్. జాతర కూడా చాలా బాగా చేశారు. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా డైరెక్ట్గా పెట్టిస్తేనే బెస్ట్ అని డైరెక్ట్గా పెట్టేసాను, ఏమనుకోవద్దు. అంటే ఎప్పుడు అంటుంటాను కదా, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ అని. అలా చెప్పలేదు అనుకోవద్దనమాట. ముందుగా అలా చెప్పే కన్నా డైరెక్ట్గా పెడితే బాగుంటుంది కదా అని డైరెక్ట్గా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా పండగకి వచ్చిన తర్వాత వీళ్ళు ఊర్లో మొత్తం అండి గారెలు వేస్తున్నారనమాట. వాళ్ళకి ఆనవాయితీ ఏమో అది. ఇంకా మేము వచ్చేసరికి గారెలు వేయండి వదినా అనేసి అంటే నేను మా తోటికోడలు అయితే ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాం అనమాట. అంటే మేము వెళ్ళేసరికి రుబ్బేశారండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి. అయితే ఇంకా మనం పండగకి వెళ్ళాము అంటే అలా కూర్చొనే కన్నా ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అనేసి అయితే ఈ గారెలు వేయడం అయితే హెల్ప్ చేస్తున్నాను. ఈ బేసన్ ఉంది కదా, ఆ మొత్తం అండి ఫుల్గా ఉండేది రుబ్బు, అదంతా వేస్తున్నాం. మా తోటికోడలు అడ్డేసింది కానీ చాలా గారెలు చేసామన్నమాట. మాకు ఒక గంటన్నర అలా పట్టింది ఈ గారెలన్నీ చేసేసరికి. కడాయి కూడా చిన్నది వల్ల లేట్ అయిపోయిందనమాట. ఇంకా గారెలు అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యే ముందు ఇంకా లైటింగ్ సెట్ అవన్నీ అన్నాను కదా, ఇలా ఉందనమాట. బాగా డెకరేషన్ చేశారు. వీళ్ళు ఏంటంటే అన్నీ పెట్టుకున్నారండి. అంటే దేవుని వేషాలు ఉంటాయి కదా, అవన్నీ వేసి చక్కగా దేవుని పాటలకు కూడా డ్యాన్స్ వేస్తూ ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారనమాట. ఇలా చేశారు. యాక్చువల్లీ ఇది దగ్గర నుంచి తీయలేదనమాట, టెర్రస్ పై నుంచి తీయడం. కొంచెం లైటింగ్ కానీ అదంతా క్లారిటీ లేదనమాట. అయితే మేము ఉన్నంత వరకు లైట్గా వీడియోస్ అయితే షూట్ చేశాను. వీడియోస్ అయితే మీతో షేర్ చేసేసాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.